సిపిఐ దివంగత నేత సురవరం సుధాకర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. ఆయన రాజకీయ ప్రయాణం చాలా గొప్పదన్నారు. విద్యార్థి నాయకుడి నుంచి పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగారన్నారు. 1975 నుంచి సురవరంతో సాన్నిహిత్యం ఉందన్నారు డి రాజా. అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించిన వ్యక్తి సురవరమని గుర్తు చేశారు. ప్రతి మనిషిని అన్ని హక్కులు దక్కాలన్న ఆలోచన కమ్యూనిస్టులదన్నారు సిపిఐ నేతలు. వివక్ష అనేది కమ్యూనిజంలో ఉండదన్నారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వారితో రీకనెక్ట్ కావాల్సిన అవసరం ఉందన్నారు నేతలు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సిపిఐ దివంగత నేత సురవరం సుధాకర్ రెడ్డి స్వీయ కథ ప్రజలతో నా ప్రయాణం పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు సిపిఐ నేతలు. So Comrade Sudhakar Reddy was a parliamentarian, an able parliamentarian, a revolutionary fighter, a communist fighter. That we should keep in mind. And Comrade Justice Sudarshan Reddy raised several questions about communists and urban Naxalites, because it is not new for me. I am called urban Naxalite, and my wife is called urban Naxalite. My daughter is called urban Naxalite. We are all urban Naxalites. It doesn't scare us. But the point is the present day challenge. Imperialism has reached this level. ఒక కమ్యూనిస్టుగానే కాదు, కమ్యూనిస్టుగా, మానవతావాదిగా, అలాగే ఉత్తమ మనిషిగా, మనుషుల్లో మహనీయుడిగా, గొప్పవాడిగా ఆ లెగసీ మన ముందు వదిలి అని వెళ్ళటం జరిగింది. సురవరం అంటే సురస్వరంతో కూడిన వరం. ఆయన వాయిస్ మనం వింటే, మనమే కాదు చాలామంది చెప్తూ ఉంటారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఉపన్యాసం వినటానికి మేము ఆ మీటింగులకి వెళ్ళేవాళ్ళము అని చెప్పి, ఎక్కడ కమ్మా ఉంటుందో, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందో, ఎక్కడ ఒత్తులు ఉంటాయో, ఎక్కడ హల్లులు ఉంటాయో, అవన్నిటినీ ఆటోమేటిక్గా అది ఒక గొప్ప వరం. ఆ గొంతు కూడా ఒక గొప్ప గొంతు. అందుకని సురస్వరంతో కూడిన వరం ఆయన మనకి. అలాగే నిజంగా అన్ని సుగుణాలు కలిసి ఒక మనిషిలో ఉండటం అనేది చాలా అరుదైన. చెప్తారు చూసారా, 24 క్యారెట్స్ అని. 24 క్యారెట్స్ బంగారం ఎటువంటి వాడు, 24 క్యారెట్స్ లాంటి కమ్యూనిస్ట్ ఆయన మనకి, ఉత్తమ కమ్యూనిస్టు. దేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పెనవేసుకున్నటువంటి సంబంధం. విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడిగా, యువ నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, సుప్రసిద్ధ పార్లమెంటేరియన్గా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. ఎట్లా ఆయన చివరి క్షణాల్లో ఆరోగ్యం అంతా బాగలేదు, దానివల్ల ఎక్కువ ప్రతిస్పందించలేకపోయిండు. ఒకసారి మా ఇద్దరి మధ్యన సంభాషణలో సంభాషణ జరిగేటప్పుడు నేను ఒక మాట అన్నాను. ఆఫ్ ఎకనామిక్ పవర్ లీడ్స్ టు సెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ అన్నాను నేను మాట్లాడుతూ. దాన్ని విశ్లేషించి నాతో నేను అన్నది ఒకటే మాట, దాన్ని విశ్లేషించి నాతో 15 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడడానికి చేతనైత లేదు, మాట్లాడాడు. అప్పుడే నాకు పుస్తకం ఇచ్చిండు గాంధీ మీద. ఆ పుస్తకం పేరు, అది సరిగ్గా ఆయనకు సరిపోతుంది. గాంధీ, ఏ డిఫీటెడ్ పాలిటీషియన్ అండ్ ఎ విక్టోరియస్ మహాత్మా. ప్రజల కొరకు నేను ఏం చేయలేదు, నీ బాధ్యతను నిర్వర్తించమంటే నీ బాధ్యతను నిర్వర్తించే సందర్భంలో ప్రతిసారి ప్రజాస్వామ్యం రెండు ఎట్లా కలగలిసి నడుస్తాయండి. ద ఫస్ట్ వర్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ వీ ద పీపుల్. మనం